జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏలూరులో నమూనా పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1743 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామని, జిల్లాలో 16,24,000 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అంటున్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం ఓటర్లకు సంబంధించినటువంటి అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, జిల్లాలో ఇప్పటికే తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ విధంగా ఎన్నికలు సిద్ధం కాబోతుంది? ఈరోజు 14 నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అవగాహన సదస్సు కార్యక్రమం పెట్టడం జరిగింది కలెక్టరేట్లో. ఈ సందర్భంగా 16 లక్షల ఓటర్స్ అన్నది మనకి ఏలూరు జిల్లాలో నమోదై ఉన్నారు. గత 2 నెలల్లో స్పెషల్ కంపెయిన్ ద్వారా దాదాపు 1,93,000 అప్లికేషన్స్ కూడా మనం రిసీవ్ చేసుకున్నాము. ఈ ఓటర్ లిస్ట్ ఏది ఉన్నాయో దాంట్లో మేల్ ఓటర్స్ కన్నా ఫిమేల్ ఓటర్స్ కంపారిటివ్గా ఎక్కువ ఉన్నారు. దాదాపు 35,000 పైన ఫిమేల్ ఓటర్స్ మనకు ఎక్కువ ఉన్నారు. ఈ ఓటర్ లిస్ట్ అన్నది స్కూల్స్ అయితే అక్కడ ఉన్న హెచ్ఎం రూమ్ పక్కన పోలింగ్ స్టేషన్స్లో మరియు మన సచివాలయం బిల్డింగ్స్లో మరియు తహసీల్దార్ ఆఫీసెస్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈఆర్ఓ ఆఫీస్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా మీ ఓట్ అన్నది దాంట్లో నమోదై ఉందా, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది అని మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి కుదరకపోతే కూడా 1950 ఓటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఏది ఉన్నాయో హెల్ప్ లైన్, దానికి ఫోన్ చేసి మీ ఓటు గురించి ఏదైనా వివరాలు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఎన్విఎస్పి పోర్టల్లో వెళ్ళి మీరు ఓటు గురించి వివరాలు తెలుసుకోవచ్చు. దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు జిల్లా మొత్తం కూడా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. అంటే ఇప్పటికే ఓటుకు సంబంధించిన నమోదు సమయం అయిపోయిందంటారా, మళ్ళీ ఇంకా సమయం ఉందా? ఏమైనా మార్పులు చేర్పులకు కానీ ఓటర్లకు మీరేం సూచన? ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా మన డెలిషన్ మాడిఫికేషన్ అంటే షిఫ్ట్ అయిన వాళ్ళని మార్పు చేయడం ఇలాంటి విషయాలు మనం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అంటే అనౌన్స్మెంట్ వచ్చేదాకా చేసుకోవచ్చు. అదే అడిషన్ అయితే లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్కి 10 రోజు ముందు దాకా వచ్చిన అప్లికేషన్స్ ఏది ఉన్నాయో అది అన్నీ కూడా మనకి సప్లిమెంటరీ రోల్లో వచ్చేస్తుంది. సో ఈరోజు పబ్లిష్ చేసిన డ్రాఫ్ట్ ఫైనల్ రోల్ ఏది ఉన్నాయో డ్రాఫ్ట్ రోల్ అది ఫైనల్ కాదు. దీని మీద ఎటువంటి మిస్టేక్స్ ఉంటే కూడా, ఎవరి పేరైనా మిస్ అయి ఉంటే, చనిపోయిన వాళ్ళు దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటే కూడా నేను చెప్పిన ఈ కట్ ఆఫ్ డేట్ దాకా మనం తొలగించుకోవడానికి, కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను. ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలకు సిద్ధం అవ్వాలని యంత్రాంగం ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో ఎన్ని పోలింగ్ బూత్లు ఉండబోతున్నాయి? ఈసారి కొత్తగా సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వారికి ఏ విధంగా అవగాహన కల్పించారు? దాదాపు 1743 పోలింగ్ స్టేషన్స్ అన్నది ఏలూరు జిల్లాలో మనకున్నాయి. సచివాలయం సిబ్బందులు ఈ ఎలక్షన్ ప్రక్రియలో వాళ్ళు ఆల్రెడీ పాల్గొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బిఎల్ఓస్గా చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికి ఓటర్ రోల్ సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్, అవేర్నెస్ అది అన్నీ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మీద వాళ్ళు పోలింగ్ స్టాఫ్ కింద కూడా నమోదైనప్పుడు ఎలక్షన్ సంబంధించిన పోలింగ్ స్టాఫ్ ట్రైనింగ్ అనేది సెపరేట్గా జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చివరిగా ఈవీఎంలకు సంబంధించి గతంలో కూడా అనేక మార్లు మొరాయింపులు కానీ ఓటింగ్ సందర్భంలో నెలకొన్నట్టు పరిస్థితి ఉంటాయి. ఈసారి ప్రత్యేకించి వాటిపై ఏదన్నా ప్రత్యేకించి ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా మీరు వాటిని తనిఖీ చేస్తున్నారు కాబట్టి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు ఏమి తీసుకుంటారు? ఎలక్షన్కి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఓటర్ రోల్ అండి. రెండోది ఈవీఎం, మనకి ఎర్రర్ ఫ్రీ ఈవీఎం, టెక్నికల్ ఇష్యూస్ ఫ్రీ ఈవీఎం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెవెల్ చెక్ మెకానిజం అని చెప్పి ఈవీఎంస్ ఏది ఉన్నాయో అది అన్నీ కూడా బీఈఎల్ ఇంజనీర్స్, బెంగళూరు నుంచి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఇంజనీర్స్ వచ్చి బీఈఎల్ నుంచి దాన్ని ప్రాపర్గా తనిఖీ చేసి దాన్ని సర్టిఫై చేసి సీల్ చేసి లాక్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతిరోజు కూడా పొలిటికల్ పార్టీ తరపు నుంచి రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళని అక్కడ అలో చేసి వాళ్ళ కళ్ళెదురుగానే పొద్దు నుంచి ఈవినింగ్ దాకా పని అనేది జరగడం జరిగింది. అది అయిపోయిన తర్వాత గుడౌన్లో పెట్టి దాన్ని సీల్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లెవెల్ చెక్ తరోగా చేసాం కాబట్టి ఈవీఎం మెషిన్లో పెద్దగా మనకు టెక్నికల్ ఎర్రర్స్ రాకుండా ఉండడానికి అన్ని చర్యలు మనం తీసుకోవడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ. అది చూస్తున్నాము, జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈవీఎంలు కూడా తరువుగా చెకింగ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్నికల వేడైతే ప్రారంభించి చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఓటుపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు కలెక్టరేట్ నుండి.